హాయ్ అండి. ఆదివారం రోజు సాయంత్రం నేను గుడికి వెళ్ళానండి. సుబ్రహ్మణ్యం స్వామికి కళ్యాణం జరుగుతుంది కదా, అందుకని ఈ షష్ఠి వచ్చిందంటే ఇక్కడ కళ్యాణం చేస్తారు. సుబ్రహ్మణ్యం స్వామికి ఎంత బాగా చేస్తారో. ఆ షష్ఠి ముందు రోజు అంటే సోమవారం రోజు షష్ఠి కదండి, ఆదివారం రోజు కళ్యాణం చేశారు. చాలా బాగా చేశారు. అక్కడ విగ్రహం కనిపిస్తుంది కదా, అది ఈ సంవత్సరమే కట్టినట్టున్నారు. నేను స్టేటస్ షార్ట్ వీడియో నేను అదే కదండి పెట్టింది, చాలామంది లైక్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి. ముందుగా వినాయకుడే కదండి, ఏదైనా వినాయకుడి తర్వాతే కదా. ఆ వినాయకుడిని దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళిపోదాము. ఇంకా లోపల ఆయన కళ్యాణం జరుగుతుందండి, అంతా రెడీ చేస్తున్నారు. ఈ రెడీ చేసే లోపు లోపలికి వెళ్ళి దర్శనం చేద్దామని చెప్పి ఆయన్ని కూడా వీడియో తీశానండి. సుబ్రహ్మణ్యం స్వామిని ఎవరైనా సరే పెళ్ళిళ్ళు కాని వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు, ఎవరైనా కష్టాల్లో కొంచెం ఏంటి మాకు ఇన్ని ప్రాబ్లమ్స్ అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆయన దర్శనం చేసుకొని, మీరు ఈ వీడియోలో ఆయన దర్శనం చేసుకొని మొక్కుకోండి, మీకు అంతా మంచిగా జరిగిద్ది ఫ్రెండ్స్. నిజంగా ఇక్కడ వాళ్ళు చాలా నమ్మకంగా ఇక్కడ మొక్కుకుంటారు. ప్రతి మంగళవారాలు చేసుకుంటారండి ఈ సుబ్రహ్మణ్యం స్వామికి. అదిగోండి దర్శనం చేసుకోండి. చుట్టూ ప్రదర్శనలు చేసి మంగళవారం రోజు అభిషేకాలు చేయించుకుంటారు ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి. చాలామంది ఇక్కడ అసలు ఎంత మొక్కులు మొక్కుతారోనండి, జనాన్ని చూడలేమండి, అంతమంది జనం వస్తారు. అందువల్ల వీడియో తీయటం కుదరదని ముందరగానే వెళ్ళి వీడియో తీసుకున్నాను. ఇంకా తెల్లారితే షష్ఠి కాబట్టి అసలు కుదరదని ఇంకా కళ్యాణం చూద్దామని చెప్పి వచ్చి కళ్యాణం దగ్గర వీడియో తీశానండి. మీకోసం వీడియో తీశాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ కళ్యాణాన్ని చూడండి ఫ్రెండ్స్, మీకోసం కళ్యాణం వీడియో తీశాను. ఇంకా ఇక్కడ చాలా ఆయన స్వయంగా వెలిసారంటండి, అంత మహిమంట ఇక్కడ. చాలా గుడి కూడా చాలా బాగుంది. మా సైడ్ అయితే ఆదివారాలు ఆ సుబ్రహ్మణ్యం స్వామికి, నాగవయ్య స్వామికి పుట్లో పాలు పోయాలన్నా ఏ పూజ అయినా సరే ఆదివారం చేస్తారండి. ఇటు సైడు ఆయనకి వారాలు చేయాలన్న ఏదైనా సరే ఇక్కడ మంగళవారాలు చేస్తారు. అటు సైడ్ ప్రసాదాలు నాగవయ్య స్వామి కానీ సుబ్రహ్మణ్యం స్వామికి ప్రసాదంగా సజ్జలు ఉంటాయి కదండి, సజ్జల్ని ముందు రోజు ఏ రోజైతే మనం ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్టలో పాలు పోసి ప్రసాదంగా పెట్టాలనుకున్న ముందు రోజు సజ్జల్ని నానేసి సాయంత్రానికి మూట కట్టి వాటిని నానిన సజ్జల్ని మొలకెత్తిస్తారండి. ఎంత బాగా మొలకెత్తితే అంత మంచిదని చెప్పి అది ప్రసాదంగా పెడతారు. సజ్జలు, సలివిడి, వడపప్పు, పానకము, గుడ్డు, పాలు, ఇంకా మిగతా ప్రసాదాలు మన ఇష్టం అండి. మన సోమతకు తగ్గట్టు ఆయనకి ఏదైనా పెట్టుకోవచ్చు, మన ఓపిక. ఇటు సైడ్ అయితే తేగలు మనం తాటి ముంజు తింటాం కదండి, దాని లోపల ముదిరిపోయిన తర్వాత మొక్క వచ్చిన తర్వాత పువ్వు వచ్చింది, ఆ పువ్వు కూడా ప్రసాదంగా పెడతారు. ఆ పువ్వు సజ్జలు కాదు సారీ, తేగలు, ఆ పువ్వు, సలివిడి, వడపప్పు, పానకము, చిమ్మిలి పెడతారండి. ఇక్కడ పానకం, వడపప్పు ఇవన్నీ తెలిసినవే కదా. అది అండ్ ఇక్కడ తేగలు ఎందుకు పెడతారో తెలీదు, కానీ ఇక్కడ తేగలు పెడతారండి. చాలా నమ్మకంగా, అంటే ఆ తేగలు కార్తీక మాసంలో వచ్చే నాగుల చవితి అయిపోయేదాకా తేగలు తినరండి ఇక్కడ వాళ్ళు. ఆ సుబ్రహ్మణ్యం స్వామికి ప్రసాదంగా పెట్టేదాకా అది పెట్టిన తర్వాత ఇక్కడ పాలు, గుడ్డు, ఇంకా మిగతా అన్నీ తెలిసినాయి కదండి. చిమ్మిలి పెడతారని చెప్పాను కదా. ఇంకా మిగతా ప్రసాదాలన్నీ మన ఇష్టం, ఇంకా ఆయనకి ఏదైనా పెట్టుకున్నా మంచిదే కదండి. ఇంకా అదనమాట ఇక్కడ. ఇంకా ఇక్కడే ఉన్నాను. వీడియోలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. అదిగోండి స్వామివారికి మొక్కుకున్న వాళ్ళందరూ చీరలు, పంచలు అవన్నీ పెట్టారు. ఇంకా తెల్లారింది కదండి, కళ్యాణం కంప్లీట్ అయిపోయింది కదా. కళ్యాణం కంప్లీట్ అయిపోగానే తెల్లారిపోయిన తర్వాత దర్శనం చేసుకోకూడదు అన్నారండి. అంటే ఇంకా తెల్లారిపోయింది కదా, అందుకని ఇంటికి వెళ్ళి స్నానాలు చేసి శుభ్రంగా ఇంట్లో పూజ చేసుకొని ఆయనకి ప్రసాదంగా తెచ్చుకొని పూజలు చేసుకొని ఇక్కడ బయట ముగ్గులు వేసుకొని దీపారాధన చేస్తాం కదా. ఇదిగోండి అందరూ ఎలా చేస్తున్నారు ఇక్కడ. చాలా బాగుందండి. ఇక్కడ బాంబులు ఎందుకు పేలుస్తారో నాకు తెలియదండి. ప్రతి సుబ్రహ్మణ్యం స్వామికి ఇక్కడ నాగుల చవితి రోజు, ఇక్కడ షష్ఠి రోజు ఇలా బాంబులు పేలుస్తారు. అది ఎందుకో తెలియదు. తెలిసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూసారా బాంబులు పేలుస్తున్నారు. ఇది జనాలు 3ంటికి ఇలా ఉన్నారండి. తెల్లారితే జనం మామూలుగా ఉండరు. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.